జై భారత్ ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారం. ఈనాడు దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికల గురించి ఒకసారి మనం చర్చించుకుంటే, ఏ రాష్ట్రంలో ఏ రకమైన మార్పులు కోరుకున్నారో ప్రజలు అనేది మనం క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందుంచడానికి నేను ఈ వీడియో రూపంలో రావటం జరిగింది. మిత్రులారా, స్వతంత్ర పోరాటానికి పురిటిగడ్డ అయినటువంటి పశ్చిమ బెంగాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి భారతదేశ యొక్క చరిత్ర, మన యొక్క సనాతనాన్ని, మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి స్వామి వివేకానందుల వారు ఈ స్వతంత్ర పోరాటానికి యావత్తు భారతదేశ యొక్క ప్రజలు ఉవ్వెత్తున చైతన్యం కావటానికి వందే మాతర గీతాన్ని రచించినటువంటి బంకించంద్ర చటర్జీ గారు కానివ్వండి, ఈ దేశ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే దాన్ని స్థాపించి బ్రిటిష్ వాళ్ళని వణికించి, బ్రిటిష్ వాళ్ళని తవిరి కొట్టి స్వతంత్రం రావటానికి కారకుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఈ దేశము ఒకే చట్టము, ఒకే రాజ్యము, ఒకే దేశంగా ఉండాలనేటువంటిది ఒక పోరాట యోధులైన పోరాటం సాగించి ఈ దేశానికి శిఖర సమగ్రమైనటువంటి కాశ్మీర్ని కాపాడినటువంటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పుట్టినటువంటి గడ్డ. ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది మహనీయులు పుట్టినటువంటి గడ్డ బెంగాల్. అలాంటి బెంగాల్ని స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు అది పరిపాలన చేసి, అక్కడ వాళ్ళ యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం గోండాల్ని, రౌడీల్ని సేకరించుకుని ఒక యూనిట్లు తయారు చేసుకుని వాళ్ళ అధికారాన్ని సాగించారు. తర్వాత వాళ్ళ చేతుల్లోంచి కమ్యూనిస్టుల చేతిలోకి రావటం జరిగింది. కమ్యూనిస్టులు 34 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు. 34 సంవత్సరాల్లో ఆ రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఓట్లు వేయలేదు. కమ్యూనిస్టులు వాళ్ళే ఓట్లు వేసుకుని గెలిచినటువంటి సంఘటన. ఒక రౌడీ మూకను తయారు చేసి, వాటర్స్ని భయభ్రాంతులకు గురి చేసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, రాష్ట్రాన్ని ఆర్థికంగా అట్టడుక్కి తొక్కేసి, ప్రజలందరినీ కూడా బయటికి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేశంలో ఆ మూలకి ఈ మూలకి పోయి బతికేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి కమ్యూనిస్టులు 34 సంవత్సరాల వారు పరిపాలన సాగించారు. ఈ 34 సంవత్సరాల యొక్క పాలనలో బెంగాల్ యొక్క ఔన్నిత్యాన్ని మొత్తం గంగలో కలిపేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. ఎంత ఇదంటే, వాళ్ళ పార్టీకి ఓటు వేయకపోతే ఇళ్ళకెళ్ళి తల్లినట్టు కొట్టి హింసించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. అలాంటి పద్ధతుల్లోనే ఒక అన్న తమ్ముడు వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా చేశారని ఇద్దరిని చంపేసి, ఆ ఇద్దరు రక్తాన్ని తీసి అన్నంలో కలిపే అన్నాన్ని ఆ యొక్క అన్నదమ్ముల యొక్క తల్లికి తినిపించినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. ఆ రకమైనటువంటి దుర్మార్గ కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. ఆ రకంగా వాళ్ళ అధికారాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ రకంగా పరిపాలన 34 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేయటం జరిగింది. సరే, 2011లో కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన నిర్ణయం తీసుకుని ప్రజలు ఓట్లు వేయటానికి అందరికీ కూడా సహకారాన్ని అందించి ప్రజల్ని చైతన్యం చేసే నాడు ప్రజల చేత ఓటింగ్ చేస్తే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్ జరిపిన కారణంగా అక్కడ మమతా బెనర్జీ అధికారంలోకి రావటం జరిగింది. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనంతటికీ ఆవిడ పోరాట యోధురాలుగా అనేక సమస్యలపైన పోరాడుతూ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ముందుకెళ్ళటం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ని విభేదించి ఆవిడ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి అందులోనే పనిచేసేటువంటి ఆ రాష్ట్ర నాయకుడు అయినటువంటి సువేంద్ర అధికారి
గొప్ప రాజకీయ కుటుంబం, విద్యా కుటుంబం నుంచి ఒక గొప్ప విద్యావంతులైనటువంటి కుటుంబం నుంచి, గొప్ప రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నుంచి ఆయన కూడా బయటకు వచ్చి తృణమూల కాంగ్రెస్లో ప్రయాణం చేస్తూ ఆయన ఈ తృణమూల కాంగ్రెస్ యొక్క పెరుగుదలకి ఈ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావటానికి పూర్తిగా ఆయన సాయశక్తిలా వడ్డి ఆయన సహకారంతో మాత్రమే తృణమూల కాంగ్రెస్ అక్కడ ఒక బలమైన శక్తిగా రూపాంతరం చెందింది. అయితే ఆయన 11, 16 2 ఎలక్షన్లోనే కూడా సువేందు అధికారి కీలక పాత్ర పోషించి తృణమూల కాంగ్రెస్ విజయానికి కారకుడయ్యారు. ఆ తర్వాత అందులో ఆయన మంత్రిగా చేశారు. తృణమూల కాంగ్రెస్ ఈ యొక్క సువేందు అధికారి ఒక కౌన్సిలర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏనాడు కూడా ఓటమి తెలియకుండా గెలుచుకుంటూ వచ్చినటువంటి ఒక మంచి ప్రజానాయకుడు. 4-5 జిల్లాలు ఆయన కనుసన్నల్లోనూ ఉంటాయి. అటువంటి మహాశక్తివంతుడైనటువంటి ప్రజానాయకుడైనటువంటి సువేందు అధికారి ఒక మమతా బెనర్జీ యొక్క నిర్ణయాలు నచ్చక ఆయన బయటికి రావటం, 2001లో భారతీయ జనతా పార్టీ యొక్క మ్యాండేట్ మీద పోటీ చేయటం జరిగింది. చేసిన తర్వాత ఆయన నందిగ్రామాల నుంచి పోటీ చేస్తే నందిగ్రామంలో నా పార్టీ నుంచి బయటికి వెళ్ళి నాకు వ్యతిరేకంగా పోటీ చేస్తాడా అని చెప్పి సువేందు అధికారిని ఓడించాలని చెప్పి మమతా బెనర్జీ అక్కడ పోటీ చేస్తే సువేందు అధికారి మమతను ఓడించడం జరిగింది 2001లో. మళ్ళీ ఈ రోజున కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడు భవానీపురమే ఆవిడ యొక్క స్థానం, బలమైన స్థానం. ఆమె బలమైనటువంటి ఆ స్థానాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి ఓడిపోయింది. మళ్ళీ ఈ రోజున భవానీపురాన్ని ఆవిడ పోటీ చేయటం జరిగింది. ఆనాడు సువేందు అధికారి ఈ రోజున 2 చోట్ల పోటీ చేశారైనా భవానీపురాన్ని కూడా నేను ఏమైనా సరే మమతను ఓడిస్తానని చెప్పి భవానీపురంలో పోటీ చేసి 15,000 ఓట్ల తేడాలో మమతా బెనర్జీని ఓడించడం జరిగింది. ఇది గొప్ప శక్తివంతుడైనటువంటి వాడు. ఇలా చూసుకున్నట్లయితే ఇంతకీ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇలా చూసుకున్నట్లయితే గొప్ప శక్తివంతుడైనటువంటి వాడు ఎవరు? తృణమూల కాంగ్రెస్ బతికి పట్టకట్టడానికి, తృణమూల కాంగ్రెస్ 15 సంవత్సరాల అధికారంలో ఉండటానికి గల కారణం ఈ యొక్క సువేందు అధికారి. సరే, సువేందు అధికారి బయటకు వచ్చిన తర్వాత మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ నుంచి, మయన్మార్ నుంచి ఈ రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళని ఇక్కడ స్థానికులుగా వాళ్ళకి స్థానికులుగా వాళ్ళకి మ్యాండేట్ స్థానికులుగా వాళ్ళకి గుర్తింపుని ఇవ్వటం జరిగింది. గుర్తింపునిచ్చి ఈ యొక్క జిహాదీలందరినీ కూడా పోజేసుకుని ఈమె రకరకాలైనటువంటి విమర్శలు చేయటం అనేది ప్రారంభించింది. ఆ విమర్శలు ఎలాంటి విమర్శలో, మీరు 2001లో జరిగినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉన్నదో రౌడీలు గూండాలతోటి విచ్చలవిడి చేసి భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చి ఓట్లు వేయటానికి భయభక్తులను చేసి బయటికి వచ్చినటువంటి వాళ్ళని కొట్టి, అలాగే మామూలుగా తన ఇష్టం వచ్చినట్టు చిందరవందర చేసి రకరకాలుగా మామూలుగా జిహాదీల్ని అక్కడ ఉన్నటువంటి యావత్ హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటిది ఈ మమతా బెనర్జీ. చూసినట్లయితే అక్కడి నుంచి వీళ్ళు ఈ జిహాదీలు విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలని భర్త ముందరే ఎత్తుకుపోయి వాళ్ళ కార్యాలయాల్లో ఉంచుకుని 20 రోజులు మళ్ళా తిరిగి పంపటం, అలాగే అమ్మాయిలను వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా రేపులు చేయటం, ఈ రకంగా చేసినటువంటి ఘటన పశ్చిమ బెంగాల్ మొత్తం అంతా కూడా ఈ రకమైనటువంటి పాలన ఒక అత్యాచారాలకి కేరా పట్రస్గా తయారు చేసినటువంటిది ఈ మమతా బెనర్జీ. అలాగే మీకు ఆర్జిఎల్ కాలేజీ, మెడికల్ కాలేజీలో స్టూడెంట్పై జరిగినటువంటి అత్యాచారానికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, దొంగలను కాపాడటానికి తను చేసినటువంటి పని, కేంద్రంలో ఈ దొంగలను కాపాడటానికి తను చేసినటువంటి పని కానివ్వండి, 2001లో తనకు ఓట్లు అయినటువంటి వాళ్ళని దగ్గర 450 మందిని చంపేయటం జరిగింది. వాళ్ళు ఇళ్ళు తగలబెట్టడం జరిగింది. 1 కాదు 2 కాదు, భయభ్రాంతులకు గురి చేసి ఏ రకంగా తయారైంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్ని నేనే కాపాడుతున్నాను, నేను గనక
కనుసైక చేస్తే నేను కనుక కళ్ళు మూసుకుంటే 5 నిమిషాల్లో మిమ్మల్ని అందరినీ కూడా రెండో వర్గం వాళ్ళు స్మాష్ చేస్తారు, తగలమెట్టేస్తారు, ఒక్కరు కూడా మిగలరని చెప్పినటువంటి చరిత్ర దేనికన్నా ఉంది అంటే అది మమతా బెనర్జీకి. అంత దౌర్భాగ్య రాజకీయాలు చేసింది ఆమె. ఎవరైతే ఈ రేపులు జరిగి ఈ అత్యాచారాలు జరిగిన తర్వాత అమ్మ మా పైన ఈ రకంగా ఉంది మమ్మల్ని కాపాడు అని చెప్పి అక్కడికి మహిళలు వెళితే, ఒక మహిళా దగ్గరికి మహిళలు వెళితే ఈమె చెప్పినటువంటి ఈమె ఏమన్నది అంటే అసలు నిజంకి ఆడ జాతి తలదించుకునే స్థితికి మాట్లాడింది. ఏమన్నది? మీ పైన అత్యాచారం జరిగినట్టు ఏమన్నా సర్టిఫికెట్లు ఉన్నాయా, ప్రూఫ్లు ఉన్నాయా అని అడిగింది. మరి ఇది ఇంతటి దౌర్భాగ్యంగా తయారైనటువంటిది మమత. భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకోవాలండి. తర్వాత ఆ జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలి, ప్రతి ఒక్క ఓటరు ఓటేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు వాటరు సవరణ జరిగింది కదా. వాటర్ సవరణ ఏదైతే ఉందో, ఎస్ఐఆర్ ఏదైతే ఉందో అది దేశం అంతా జరుగుతూ వస్తుంది. ఉత్తరప్రదేశ్లో 2-3 కోట్లు పోయినాయి. 2-3 కోట్లు ఎన్నో ఓట్లు తీసేయటం జరిగింది. ఓట్లు తీసేయటం కదా, ఓట్ల సవరణ ఇన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అందులో చచ్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ జరిగేటువంటి ఒక ప్రక్రియ, ఎన్నికల కమిషన్ చేసేటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ దేశం అంతా జరిగింది. తమిళనాడులో జరిగింది, బీహార్లో జరిగింది, కేరళలో జరిగింది, దేశంలో అన్ని చోట్ల జరుగుతూ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. దానికి ఇక్కడ ఎస్ఐఆర్ జరగడానికి లేదని కోర్టుకు వెళ్ళింది, దాన్ని అడ్డగించాలని వెళ్ళింది. ఎన్నికల కమిషన్ విధులకి నానా రచ్చ చేసింది. అలాగే సిబిఐ అక్కడ జరిగేటువంటి అవినీతి మీద సిబిఐ దాడులు చేయడానికి వెళ్తే సిబిఐని చదివేసింది. ఆ గూండాలతోటి తయారై తబిలేసింది, నానా రచ్చ చేసింది. అదే రకంగా మామూలుగా కేంద్రంలో ఏదైతే చట్టం చేస్తారో ఈ యొక్క దేశ యొక్క రక్షణ కోసము ఈ దేశానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి చట్టాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో వాటిని అన్నిటిని వ్యతిరేకించింది. ఇక్కడ చేయమంది దీనికి ఒక దేశం కింద రకరకాలుగా తన ఈ యొక్క రాజ్యాంగానికి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. 1-2 కాదు, దారుణంగా ప్రవర్తించింది. దారుణమైనటువంటి అవినీతిలో కూరుకుపోయింది. అది నార్మల్గా ఉంది, అది ఏమీ సంపాదించలేదు, దాని దగ్గర ఏమీ లేదని చెప్పేటువంటి వెధవలు కొంతమంది ఉంటారు. కానీ అక్కడ దోపిడీ అనేది దారుణంగా దోపిడీ చేసింది. అలాగే తన గూండాలు అందరూ కూడా ఎక్కడికక్కడ కబ్జాలు చేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% హిందూ సమాజాన్ని మామూలుగా కాదు భయభ్రాంతులకు గురి చేసి దీన్ని తీసుకెళ్లి బంగ్లాదేశ్లో కలిపేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేసింది ఈ మమతా బెనర్జీ. 4000 కిలోమీటర్ల యొక్క సరిహద్దు కలిగినటువంటి బంగ్లాదేశ్కి సరిహద్దు కలిగినటువంటి బెంగాలు, ఆ బెంగాల్లో కనీసం కంచి కూడా వేయనివ్వలేదు బార్డర్లో అని చెప్పేసి అంటే మరి దీని ఉద్దేశం ఏంటి? మరి ఈనాటికి కూడా ఇలాంటి పరిస్థితులు చేసి నానా బీభత్సం చేస్తే దాన్ని ఈ రోజుని మామూలుగా ఏమైనా సరే తినని వేసేటువంటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇక్కడ ఎలక్షన్ జరగా ఎన్నికల కమిషన్ తగు నిర్ణయం తీసుకుని ఈ రోజుని ఎన్నికల కమిషన్కి నిజంకి మనం ఈ దేశం రుణపడి ఉంటుంది. ఎందుచేతంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. దేశం యొక్క ఫౌండేషన్కి దేశం యొక్క రక్షణకి కావలసినటువంటిది మా విషయం ఇది. అందుకు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ దేశంలో ఆ బంగ్లాదేశ్లో మొత్తం ఈ యొక్క రోహింగ్యాలు కానీ మయన్మార్ వాళ్ళు కానివ్వండి బెంగాల్ వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేశవ్యాప్తంగా సంచరిస్తూ వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు ఈ రోజున అడ్డుకట్ట వేయగలిగే ఆ దేశ సరిహద్దుల్లో కంచి వేయటానికి అన్ని రకాలుగా కూడా ఈ రోజున మనకి అవకాశం కల్పించారు ఎన్నికల కమిషన్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ రోజున ఎన్నికలు ప్రతి ఓటర్ని చైతన్యపరిచి ప్రతి ఓటర్ని కూడా ఓటేయటానికి ఉత్తేజపరిచి వాళ్ళకి రక్షణ కల్పించి ఈ రోజుని ఎలక్షన్ జరిపించింది ఎన్నికల కమిషన్. అక్కడ జరిపించడంలో ప్రతి ఒక్క ఓటరు తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర లైన్లో నించున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి.
ఉదయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ బూత్ యొక్క క్యూలో ఉండి ఓటేసి వచ్చినటువంటి ఈ ఓటేసి వచ్చాడు ఓటర్ అంటే ఏ రకంగా తన ఓటుని వినియోగించుకున్నటువంటి ఒక ఆనందము, ఆ యొక్క రాక్షసిని ఏదైతే ఉన్నదో ఈ రాక్షసి జాతికి చెందినటువంటి ఈ మమతా బ్యాగాన్ని ఓడించటం కోసం ఎంత కష్టమైన ఓటర్ వెళ్ళి ఓటేసి కీళ్ళ నుంచి ఎంత టైం అయినా సరే ఓటేసి వచ్చారు. ఆ ఓటు ఆ రకంగా వేయటం వల్ల ఈ రోజుని భారతీయ జనతా పార్టీకి అవకాశం దక్కింది. భారతీయ జనతా పార్టీకి ఈ రోజున 200 స్థానాలు దాటి ఈ రోజునే మామూలుగా గెలవటం జరిగింది. అయితే మిత్రులారు, ఇక్కడ వరకు జరిగింది ఇది చేసేటువంటి పిచ్చి శాస్త్రాలన్నీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవటం కానివ్వండి, సుప్రీంకోర్టులో తను వాదించేస్తాను ఇలాగా మొన్న కూడా ఈ యొక్క కౌంటింగ్లో ఈ యొక్క ఎవరో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఎవరిని బయట వాళ్ళని కౌంటింగ్కి పెట్టడానికి వీల్లేదు, మా వాళ్ళే కౌంటింగ్లో ఉంటారని చెప్పి హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు చీఫ్ పంపంది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు చీఫ్ పంపంది. అంటే ఈ మమత ఏ రకంగా తయారైందంటే నేనే లెక్క పెట్టుకోవాలి, నేనే ఓట్లు వేసుకోవాలి, ఈ రకంగా 15 సంవత్సరాలు ఇది పరిపాలించింది. అక్కడ ఇప్పుడు తన అన్నీ కూడా ఎక్కడ ఆ యొక్క మామూలుగా మొత్తం కబ్జా చేసి అది పరిపాలించిందే తప్ప మమతా బెనర్జీకి ప్రజల ఓట్లు వేయలేదు, మమతా బెనర్జీని ఆ ప్రజలు కోరుకోలేదు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకు అక్కడ కోరుకున్నది శుభేందు అధికారిని, మమతాని కాదు. శుభేందు అధికారి వల్లే తన అధికారంలోకి వచ్చింది. ఇది జరిగినటువంటి సంఘటన. ఈనాడు కూడా మరి శుభేందు అధికారి, బెంగాల్ ప్రజలు శుభేందు అధికారిని కోరుకుంటున్నారా, మమతాను కోరుకుంటున్నారా అనేది పరిశీలించినట్లయితే 2 సార్లు కూడా శుభేందు అధికారి చేతుల్లో మమత ఓడిపోయింది అంటే అక్కడున్న ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? శుభేందు అధికారిని కోరుకుంటున్నారు. ఇదే కదా. కాబట్టి జరిగిందంతా ఇది. దీనికి సంబంధించి అనేక మంది మేధావులు అని చెప్పుకునేటువంటి బెగ్గరగాళ్ళు మన దేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆడెవడో ప్రొఫెసర్ ప్రసాద్ ఎవడనంటాడు ఒకడో, ఆడెవడో ప్రొఫెసరు నాగేశ్వరరావు గారు ఒకడో, ఆడెవడో తిలకపల్లి రవి గారు, ఇలా చాలామంది ఉన్నారు మీడియా వాళ్ళంటే. వీళ్ళందరూ కూడా మమత అబ్బా, మమత ఇబ్బా, మమత అబ్బా, మమతాని తట్టుకోవటం చిన్న విషయం కాదు, మమత అంటే అలాగా, మమత అంటే అలాగా, తను ఒక హీరోగా, ఒక గొప్ప నాయకురాలుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఈనాటికి కూడా. అక్కడ ప్రజాస్వామ్యం కాదంటున్నారు, బీజేపీ దాడి చేసిందంటున్నారు. అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బెంగాల్లో దాడి చేశారంటున్నారు. దాన్ని అనేక రకాలుగా వర్ణిస్తున్నారు వీళ్ళు. మరి ప్రజాస్వామ్యం కదా అది? ఓటేసుకుంటాం ప్రజాస్వామ్యం కదా? ఓటేసిన వాడిని చంపేయటం ప్రజాస్వామ్యమా? ఓటేయకుండా ఓటేసుకుని రవిడీల చేత ఓట్లు వేయించుకుని గెలిపించుకోవటం అనేది ప్రజాస్వామ్యమా? వీళ్ళ దృష్టిలో ఎస్ఐఆర్ జరగకూడదు అనేది ప్రజాస్వామ్యమా? ఎన్నికల కమిషన్ విధులు నిర్వర్తించకూడదనేది ప్రజాస్వామ్యమా? సిబిఐ వాళ్ళు అక్కడ మామూలుగా ఏ అవినీతి జరిగినా అక్కడికి వెళ్ళటం కుదరదు అనేది ప్రజాస్వామ్యమా? మరి ఈ యొక్క చెత్త ముండ చేసినటువంటి చెత్త దరిద్ర కొట్టి ఈ పనికమాలిది చేసినటువంటి అరాచకాలు, ఈ పనికమాలిది చేసినటువంటి ఈ దేశ రాజ్యాంగాన్ని ఎదిరించి, ప్రజాస్వామ్యాన్ని ఎదిరించి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి మమతని గొప్పగా చెప్పేటువంటి ఈ మూర్ఖులు వీళ్ళ గురించి మనం ఏం చెప్పుకోవాలి? ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో అనేక మంది మేధావులు, ఇల్లే కాదు, ఈ దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. ఒకళ్ళ ఇద్దరే కాదు, ఇలాంటి ఎదవలో 10 కోట్ల మంది విదేశాలకి దాన్ని ఏమంటారు, సేపర్ సెల్స్ నా కొడుకులు, పాకిస్తాన్ పక్కలో పడుకునే నా కొడుకులు 10 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా, ఈ నా కొడుకులందరినీ కూడా పబ్లిక్గా కాల్చేయాలి, లేకపోతే ఇక్కడికి తవ్వేయాలి. అప్పుడు కానీ ఈ దేశానికి దరిద్రం వదలదు అని చెప్పి నా భావన. ఇది కాబట్టి ఈ మేధావులంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడ కూనీ చేశారా? బీజేపీ వాళ్ళు ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగింది, రాజ్యాంగబద్ధంగా ప్రజలకి యొక్క రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయన్న
రాజ్యాంగ ప్రకారంగా ఈ దేశంలో ఒక పాలన జరుగుతుందన్న ఈ యొక్క 15, 10, 11, 12 గత ఒక 5-6 సంవత్సరాలు కొంతమంది దగ్గర ఒక 18 సంవత్సరాల పరిపాలన సాగించినటువంటి భారతీయ జనతా పార్టీ కారణంగా ఈ భారతదేశంలో విలువలు బతికి పట్టగట్టింది, ప్రజాస్వామ్యం బతికి పట్టగట్టింది, రాజ్యాంగం బతికి పట్టగట్టింది అనే సంగతి పరిశీలించుకోవటం మానేసి భారతీయ జనతా పార్టీ దేశంలో ఉంది. ఇంచేత ఈ సేఫర్ సెల్స్ కదా, ఈ యాదవులందరూ పాకిస్తాన్ అడిగి బంగ్లాదేశ్కి పుట్టినటువంటి వాడు. ఇప్పుడు ఈ మమతా బెనర్జీ మేనల్లుడు అంటే ఆ యదవ ఏమని కూర్చాడు అంటే, అమిత్ షా గారిని నువ్వు నీ తండ్రికి పుట్టుంటే 4వ తారీఖు సాయంకాలం వరకు ఇక్కడ ఉండరా నీ సంగతి చెబుతాను అన్నాడు యదవ. ఇది ప్రజాస్వామ్యమా? ఈ దేశానికి ఒక హోమ్ మినిస్టర్, చాలా అపర సాణిక్యుడు, గొప్ప నీతిమంతుడు, అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశాన్ని ఎంతో హోమ్ మినిస్టర్గా ఎంతో ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఒక హోమ్ మినిస్టర్ కలిగినటువంటి దేశం. అటువంటి హోమ్ మినిస్టర్ని ఈ రోజున ఈ యదవ కూసిన కోతలాడు బంగ్లాదేశ్కి పుట్టుంటాడు. ఆడేంటాడు మేనత్తి అంటే బంగ్లాదేశ్కి పుట్టుంటుంది, భారతీయులైతే కాదు. ఈనాడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈనాడు జరిగినటువంటి బంగ్లాదేశ్ ఎలక్షన్ ఏదైతే ఉన్నదో, బెంగాల్ ఎలక్షన్ ఏదైతే ఉన్నదో, బెంగాల్కి జరిగినటువంటి ఎలక్షన్ ఇది. బంగ్లాదేశీయులకి బెంగాల్ వాళ్ళకి జరిగినటువంటి ఎలక్షన్ ఇది. నిజమైన భారతీయులకి బంగ్లాదేశీయులకి జరిగినటువంటి ఎలక్షన్ ఇది. ఈనాడు ఎవరైతే బంగ్లాదేశీయులకి పుట్టినటువంటి ఎదవలందరూ ఇక్కడ దొంగ వేషాలు వేసి బతుకుతున్నారు, ఎంతవరకు దొంగ పరిపాలన సాగించినటువంటి వీళ్ళందరూ కూడా బంగ్లాదేశీయులకు పుట్టిన ఎదవలు కాబట్టి, ఈ బంగ్లాదేశీయుల వాళ్ళకి మయన్మార్ వాళ్ళకి పుట్టిన ఎదవలు కాబట్టి ఈ యొక్క దేశానికి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పగలను. వాడు అమిత్ షా లాంటి గొప్ప వ్యక్తిని ఈ ఎదవ వాగుతాడా? ఇది ప్రజాస్వామ్యమా? అనేకమైనటువంటి చెత్తనా కొడుకులు, ఈ మేధావులు, గొప్ప లంజాడుకులు అని చెప్పే ఎదవలు ఈ దేశంలో ప్రతి ఎదవ వచ్చేటువంటి టీవీ ముందరికి ఒక మామూలుగా బీజేపీని విమర్శించటం, ప్రపంచంలోనే ఒక గొప్ప నేతగా, గొప్ప శక్తివంతుడిగా, గొప్ప పాలనాదక్షత కలిగినటువంటి వ్యక్తిగా, గొప్ప దేశభక్తుడిగా, గొప్ప యువకర్తగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడనేది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి నేత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ప్రపంచము ఈ రోజుని 80%, ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా 80% ఓట్ చేసినటువంటి ఘనత మన ప్రధానమంత్రిది. అంతటి గొప్ప ప్రధానమంత్రిని పట్టుకుని వీళ్ళందరూ మీడియా ముందరికి వచ్చేసి యదవ కూతురు కూసి యదవ నా కొడుకులందరూనే దేశం అక్కర్లేదు, వీళ్ళకి దేశం వీళ్ళకి అవసరం లేదు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ప్రతి ఒక్కడు కూడా మాట్లాడితే రాజ్యాంగం గురించి మాట్లాడటం, రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ కూనీ చేసిందంటాం. ఈ యదవ నా కొడుకులు యదవ పేలాపులు పుడికైనా మానెత్తే బాగుంటుంది. బెంగాల్లో ఈ నా కొడుకులందరూ కూడా మమత చేసిన అరాచకాల ప్రజాస్వామ్యమైనటువంటి మమతాకి పరిపాలన 15 సంవత్సరాలు అలా సాగించగలిగింది అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. యొక్క ఓటు కబ్జా చేసి గెలిచినటువంటి సంఘటన ప్రపంచానికి తెలిసినటువంటి సత్యము. అంతే కాబట్టి ఈ రోజున మమతాకి ఈ రోజున ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రజాస్వామ్య ఎన్నిక ఏదైతే ఉన్నదో, ఈ రోజున ఈ ఎన్నిక గొప్ప మార్పుని తీసుకొచ్చి ప్రతి ఓటరు, అక్కడ భారతీయ ముస్లింలు కూడా బీజేపీకి ఓటేస్తారు, భారతీయ ముస్లింలు కాని వాళ్ళు మాత్రం బీజేపీకి ఓటేయరు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ భారతీయ జనతా చాలా చోట్ల అంటే సెంట్లు పామటం, ఈవీఎంల మీద సింబల్ కనపడకుండా భారతీయ జనతా పార్టీ సింబల్ టేపులు వేయటం అనేది జరిగింది కదా. ఇది ప్రజాస్వామ్యమా? ఈ మేధావుల్ని నేను అడుగుతున్నాను. బచ్చా నా కొడుకల్లారు ఇక్కడి నుంచి ఎలాంటి మీరేది కూడా వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ముందరికి వచ్చి మాట్లాడకండి అని చెప్పేసి మీ అందరినీ నేను హెచ్చరిస్తున్నాను. మీరు తన్నులు తింటారు, మీరు మామూలుగా ఉండదు, ప్రజలు చీ కొడుతున్నారు మిమ్మల్ని. కాబట్టి మిత్రులారా, అందరినీ
నేను ఈ బెంగాల్ విషయం గురించి మనం షార్ట్కట్లో కొన్ని విషయాలు, ఇలాంటి దుర్మార్గాలతోటి కమ్యూనిస్టుల పాలన, కాంగ్రెస్ పాలన, మమతా పాలన సాగింది. ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజున బెంగాల్ అధికారంలోకి రావటం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి మనకి మంచి రోజులు వస్తాయని, దేశ రక్షణ బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే మీరేం భావిస్తున్నారో కూడా కామెంట్ రూపంలో మీరు తెలియచేయచ్చు. కాబట్టి మీ అందరినీ కూడా ఈ యొక్క వీడియోని సపోర్ట్ చేస్తూ 10 మందికి షేర్ చేయమని, లైక్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.